నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. రోజా ఓడిపోవడంతో మళ్లీ సినిమాల్లోకి రానుందనే వార్తలు ఈ మధ్య గట్టిగానే వినిపిస్తున్నాయి. రోజా కూడా తాను క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ తన టీం ద్వారా టాలీవుడ్ లోని పలువురు దర్శకులకి సంకేతాలు పంపినట్లు టాక్ నడుస్తుంది. నిజానికి రాజకీయాల వల్ల సినిమాలకి గుడ్ బై చెప్పారు. కానీ ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్ లో టాలీవుడ్ లో రోజా బిజీగానే ఉన్నారు. 2013లో ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పారు. అప్పటి నుండి ఫుల్ టైం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కానీ బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు, పలు ఫెస్టివల్ ఈవెంట్స్ లో మాత్రం పాల్గొనేవారు. కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాత బుల్లితెరకి కూడా బై బై చెప్పేశారు రోజా. మొన్నటి వరకు పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆర్కే రోజా పరిస్థితి ఇప్పుడు అసలు బాలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా రోజా చక్రం తిప్పారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమెతో పాటు వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది. దీంతో రోజాను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని రోజా దూషించిన వీడియోలను షేర్ చేస్తూ ఆమెను బూతులు తిడుతున్నారు. ఇక టీడీపీ నేతలైతే అన్ని విధాలుగా రోజాకి సరైన బుద్ధి చెబుతామంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. ఇలాంటి వేళ రోజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.